సో బెల్లంపల్లి చెన్నూరా బెల్లంపల్లి పక్క సో సొంత తండ్రి చేసినటువంటి ప్లేస్ కాకుండా బెల్లంపల్లికి ఎందుకు వెళ్తారు? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. నేను చెన్నూరులో నిస్వార్థంగా పనిచేసిన, వాళ్ళకి పనిచేసి వాళ్ళకి సేవ చేసిన తర్వాత టీఆర్ఎస్ సెంటిమెంట్ వేవ్తో నన్ను ఓడగొట్టారు. అప్పటికి 2 ఎలక్షన్స్ అయిన తర్వాతనే బెల్లంపల్లి చూస్ చేసుకున్నా నేను. ఎందుకంటే నేను ఇంత సేవ చేసిన తర్వాత కూడా నన్ను ప్రజలు ఇది చేసినందుకు మూవ్ అయినా. ప్రజల మీద మీరు కక్ష కట్టారా? నేనేం కక్ష కట్టలే. ప్రజలు ఏంటంటే అక్కడ ఉన్న ఆలోచన. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు జైపూర్, కోటపల్లి, వేమన్పల్లం నాకు ఓట్లు దొరికినాయి. సింగరేణి బెల్ట్లో ఏమైందంటే సింగరేణి సోదరులు అందరూ వాళ్ళు మొబ్బు చూపించారు టీఆర్ఎస్ మీద. నాకు కక్ష ఏముంటుందండి ఇది ఇట్లా. తెలంగాణ ఉద్యమంలో మీ సోదరుడు కూడా భారీగా చేశాడు కదా. అవును అంటే చెప్తే కదా, మా కాంగ్రెస్ పార్టీలో మేము చెప్పుకోనీకే పబ్లిసిటీ చేయలే, జనాలకు పోలేదు. ఇప్పుడు టీఆర్ఎస్ జరాగండి, టీఆర్ఎస్ పార్టీ వేర్ సక్సెస్ఫుల్ ఇన్ ప్రెజెంటింగ్ దేర్ కేస్ చూపెట్టదంటారు అంతే. ఇప్పుడు వాళ్ళు సెంటిమెంటల్ వేవ్ని క్యాపిటలైజ్ వాళ్ళు చేసుకున్నంత కాంగ్రెస్ పార్టీ చేసుకోలే. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది దాన్ని క్యాపిటలైజ్ చేసుకోలే.